ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఆడవాళ్ళకు ఉండే కామన్ ఆలోచన ఏం వండాలి అని. మీకు అలాంటి టెన్షన్ ఏం లేకుండా ప్రతిరోజు 2 రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సోనీ గారు వచ్చారండి వనస్థలిపురం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఎంత ఏజ్? ఏజ్ ఒక ఆమె 10th అయిపోయింది, బాబు 9th. ఇప్పుడు పాప బాబు ఇద్దరు. 10th and 9th. పాప పెద్దది 10th అయిపోయింది రీసెంట్ గానే. ఓకే, సో ఇంటర్ మళ్ళీ. ఇంటర్ ఇప్పుడు. సో అయితే ఇంట్లో అందరూ ఫుల్ బిజీ అన్నమాట. స్కూల్కి వెళ్ళిపోతారు, ఇప్పుడు పాప కాలేజ్కి వెళ్తుంది. సో ఇంట్లో మీరు ఖాళీగా ఉండేటప్పుడు ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటాను, వెరైటీగా అన్ని ట్రై చేస్తుంటాను. మా పాపనైతే మెయిన్ ఇది అభిరుచి చూస్తుంది, ఇప్పుడు అభిరుచి పెట్టుకుంటుంది. కొత్త రెసిపీస్ అని చూసి ట్రై ట్రై చేస్తుంది. ఓకే, అయితే పాప ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట కుకింగ్. 5th క్లాస్ నుండే చేస్తుంది. కుకింగ్ ఇంట్రెస్ట్ ఏమో. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. ఓకే, అయితే మరి మాకు ఈరోజు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? మీరు ఎగ్ పొంగనాలు చేస్తున్నాను. ఎగ్ పొంగనాలు. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను, చెప్పేసండి. దానికోసం ఎగ్ పొంగనాలు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్, టమాటోస్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కారం, క్యారెట్, పసుపు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, నిమ్మకాయ. సో అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్. అన్ని ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా. హెల్దీ అండ్ క్విక్ గా తొందరగా అయిపోతుంది కదా. ఎస్. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలి. ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అయితే మీ అమ్మాయి కూడా చేసేస్తుందేమో కదా. చేసి నాకన్నా బాగా. ఇప్పుడు వాళ్ళే యూట్యూబ్స్ లో అక్కడ ఇక్కడ చూసి చేసేసుకుంటారు. తన వల్ల నేను ప్రోగ్రామ్ చూసుకున్నాను. ఇప్పుడు అంటే జనరల్ గా పెద్దవాళ్ళు మీరు చూడాలి, పాప చూస్తుంది. పాప చూస్తుంది. సో ట్రై చేస్తూ ఉంటారా షో చూసి? ట్రై చేస్తాను. ఓన్లీ పాపనే ట్రై చేస్తుందా? నేను కూడా ట్రై చేస్తాను. ఇట్లా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవద్దు, స్పైసీ అవుతుంది. కొంచెం ఎవరికైనా స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటోస్, క్యారెట్, కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. స్పైసీ కావాలనుకుంటే. ఓకే, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కాబట్టి కొంచెం వేసుకోండి. పసుపు ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా చిక్కడం, జస్ట్ ఫ్లేవర్ కోసం. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. సో రెగ్యులర్ గా మనం ఆమ్లెట్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. సో ఇంకేం చేస్తారు ఇంట్లో? ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో, స్కూల్ కానీ ఆఫీస్ కానీ. మరి మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు ఆఫ్టర్ అన్ని పనులు అయిపోయిన తర్వాత? అన్ని పనులు అయిన తర్వాత ఏమైనా పని ఉంటే చేసుకుంటాం, లేకపోతే ఖాళీ టైంలో సాంగ్స్ వింటారు. సాంగ్స్ వింటమేనా పాడటం ఏమైనా? పాడటం ఏం లేదు, మీరు అడుగుతారు కదా మరి. నేను అడుగుతాను కదా, మళ్ళీ అండర్లైన్ చేశారు అక్కడ. నేను అయినా అడుగుతాను, పాడాలి ఇప్పుడు. నాకు రావు. మీరు అలా అండర్లైన్ చేసినందుకనే ఇప్పుడు పాడాలి. నేను ఇంకా అడగబోతున్నాను, మీరు ముందే చెప్పేశారు. వింటారంటే మీరు ఆబ్వియస్లీ అడుగుతారు కదా. ఏం సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటారు? మెలోడీ సాంగ్స్ వింటా. మెలోడీ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ కూడా వింటా. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నాను.
ఆల్రెడీ టమాటో వేసాను కదా, మ్మ్. కొంచెం 2 డ్రాప్స్ ఓకే. స్టవ్ ఆన్ చేసుకో. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎగ్ కదా తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే. ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఓకే. మూత పెట్టుకోవాలా? ఓకే. సిమ్లో పెట్టుకుందాం మళ్ళీ. సిమ్లోనా? మీ హస్బెండ్ పేరేంటి? దేవరాజ్. దేవరాజ్. లవర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజేనా? మీ పెళ్లి చూపులు ఏమైనా స్టోరీలు ఏమైనా గుర్తున్నాయా? 16 years బ్యాక్. 16 years బ్యాక్. అయినా ఉంటాయి కదా స్వీట్ మెమరీస్ కొన్ని. ఉంటాయి. అంటే లైఫ్లో ఇంకా మర్చిపోలేని మెమరీ ఏమైనా ఉందా? ఆలోచించుకుంటే ఆలోచించుకుంటారా? మర్చిపోయినా. ఒకసారి చూద్దాం. చూద్దామా? అయిందా? సో ఎగ్తో ఎన్ని రెసిపీస్ చేయాలో అన్నీ చేసేస్తాం మనం. ఈజీ ప్రాసెస్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎగ్స్ అనేది. వాళ్ళు వెజ్జెస్ ఏమైనా తినకపోయినా ఎగ్లో Non-veg, కలిపేసి. ఇంట్లో ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ నాన్ వెజ్ అండి. రెండునా? పిల్లలు పిల్లలు నాన్ వెజ్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్. మీరు ఎక్కడ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ ఇక్కడనే తెలంగాణ, హైదరాబాద్. సో ఇంకా పిల్లలకు కూడా అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు ఇప్పుడు. ఓకే. అందరూ ఇక్కడే కదా? ఇక్కడే. పొంగనాలు కంప్లీట్ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాం. ఓకే. మంచిగా ఎగ్స్ అనేసరికి పిల్లలు హ్యాపీగా తినేస్తారు. మీ అబ్బాయి కూడా. మా అబ్బాయి ఇప్పుడు ఇంత సర్వింగ్ కూడా తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఎగ్ పొంగనాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఎగ్ పొంగనాలు కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయలు. ఎగ్ పొంగనాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ బీట్ చేసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పొంగనాలు ప్యాన్ మీద పొంగనాలు వేసుకొని ఫ్రై అవ్వగానే డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పొంగనాలు రెడీ. ఎగ్ పొంగనాలు టేస్ట్ చేసేద్దాం. చాలా డిఫరెంట్ ఉంది. జనరల్గా మనకి ఆమ్లెట్లో వచ్చే టేస్ట్ లాగా అయితే రాలేదు. ఎగ్ అండ్ సేమ్ ప్రాసెసే కానీ పొంగనాలు కాబట్టి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. సో ఇదైతే ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? మన ప్రధాని మోడీ గారికి ఎంతో ఇష్టమైన మొరింగా పరాటా చేస్తున్నాం. మొరింగా పరాటా మోడీ గారికి ఇష్టమా? మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా?
ఒక కప్పు గోధుమ పిండి, మ్మ్. అది మునగాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఇదేమో గరం మసాలా, మ్మ్. జీలకర్ర పౌడర్, సాల్ట్, కారం, పసుపు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి? ఒక బౌల్ తీసుకోవాలి, మ్మ్. గోధుమ పిండి ఇందులో వేసుకోవాలి. మ్మ్. ఈ మునగాకును కూడా ఇందులో వేసుకోవాలి. మ్మ్. ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది మళ్ళీ. మునగాకు. ఓకే. నెక్స్ట్ గరం మసాలా, మ్మ్. జీలకర్ర పొడి మ్మ్. కొంచెం, ఉప్పు టేస్ట్ తగినంత, మ్మ్. కారం కారం మనకు కావాల్సిన. కావాల్సిన, చిటికెడు పసుపు. ఎక్కువ వేసుకోవద్దు, మ్మ్. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే. రెగ్యులర్గా చేస్తూ ఉంటారా ఇది? అప్పుడప్పుడు చేస్తుంటాను. పిల్లలు ఎక్కువగా ఈ మునగాకు ఉంటుంది కదా, ఎక్కువ తిన్నారు, అప్పుడప్పుడు చేస్తుంటాను. అంటే మునగాకు ఈ place లో కర్రీస్లో అలా చేస్తారు కదా. ఆ కర్రీస్లో పప్పులో కూడా వేస్తుంటాను. మ్మ్. కాకపోతే ఈ ప్లేస్లో మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మ్మ్. పాలకూర పాలకూర అయినా, ఇలాంటివి. తోటకూర అయినా వేసుకొని చేసుకోవచ్చు. అంటే హెల్దీ అది. పిల్లలు డైరెక్ట్ గా లీఫీ వెజిటేబుల్స్ తినరు కాబట్టి ఇలా కలిపేసి చేసేస్తారు, అంతేనా? అంతే. వాటర్ వేసుకున్నాం. ఓకే. కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలా? పిండిలో కలుపుకోవాలి. ఇంకేంటి స్పెషల్ డిషెస్ ఏం చేస్తారు మీరు? మీ సిగ్నేచర్ రెసిపీ కానీ అలాంటిది ఏమైనా ఉందా? చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. చికెన్ బిర్యానీ. ఓకే. మీ పాపకి ఏమైనా నేర్పించారా? మా పాపకు వస్తాయి అన్నీ. వస్తాయా? ఓకే. ఎవరి ఫేవరెట్ ఇంట్లో చికెన్ బిర్యానీ? ముగ్గురు ఫేవరెట్, మా ఆయన, మా పిల్లలు. స్పెషల్లీ మీరు బాబు కోసం చేస్తారు కదా, మీ ఫేవరెట్ కిడ్? ముగ్గురు ముగ్గురు కోసం. ఇంకేంటి మరి మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్, నాది 10th అయిపోగానే మ్యారేజ్ అయింది. మా హస్బెండే నన్ను బీకామ్ వరకు చదివించు. బీకామ్ వరకు చదివారు. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే. ఆఫ్టర్ బీకామ్ తర్వాత పిల్లలా? పిల్లలు. ఓకే. ఫుల్ ప్లాన్డ్గా పెళ్లి చేసుకున్నారనమాట మీరైతే. బీకామ్ తర్వాత కాదు, ఇంటర్లోనే మా పాప పుట్టింది. అయినా కాలేజ్కి వెళ్ళినాను. సో ఫుల్ సపోర్ట్. స్కూల్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. మీ పాపను కూడా కాలేజ్కి తీసుకొని వెళ్ళే వాళ్ళ ఏంటి? మా పాప స్కూల్కి, నేను కాలేజ్. అబ్బా, బాగుంది కదా. అవి తీసుకొని వెళ్ళేదాన్ని. ఏదో అక్క చెల్లిలాగా, ఒక అక్కేమో కాలేజ్కి వెళ్తుంది, చెల్లేమో స్కూల్కి వెళ్తుంది అన్నట్టు. అయితే మీ హస్బెండ్ సపోర్ట్ ఫుల్ ఉందన్నమాట మీకు. మా హస్బెండ్ ఇంకేం కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేశారా బాగా? మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఉంటుండే మామూలుగానే, నేను ఎక్కడ వెళ్ళకపోయేదాన్ని. పాప ఉంది కాబట్టి కొంచెం ఆ బాధ్యతలు వచ్చేసాయి అప్పుడే. ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? సిగ్గుపడుతున్నారేంటి ఫేవరెట్ హీరో అనగానే? మా ఆయనే. అనుకున్నా ఇంకా వస్తుంది, డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది అనుకున్నా. ఇంకా నేనే అడుగుదాను మీ ఆయనేనా అని చెప్పి. మీ ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మీకు అంత రిస్క్ ఇవ్వను కదా, అందుకే నేనే మీరే చెప్పేసి. హీరోయిన్ మీ ఆయనకి మీరే అంటారా? అంటే నేను హీరో చెప్పాను, నువ్వు హీరోయిన్ చెప్పాల్సిందే నాకు అంటారా? అనుష్క అంటే ఇష్టం. అనుష్క అంటే ఇష్టం మీ ఆయనకి? నాకు. నీకు? నేను మీ ఆయనకి హీరోయిన్ అన్నాను. ఆయనకు నేనే అనుకున్నా, చెప్పాను. అదే నేను ఒప్పుకోరు కదా మీరు, నేను హీరో చెప్పినప్పుడు హీరోయిన్ చెప్పాలి. బాగుంది, బాగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు మీరు. మా రిలేటివ్సే కానీ దూరం. ఓకే. బావ అవుతారు. ఏమని పిలుస్తారు మీ హస్బెండ్ మీరు? పేరు పెట్టే పిలుస్తా. పేరు పెట్టి పిలుస్తారా? రాజా అని పిలుస్తా. రాజా అని పిలుస్తారా? ఆయన సోనీ అనే పిలుస్తారు. సోనీ అనే పిలుస్తారు. మీకు బాగా పెట్టారండి సోనీ అని నేమ్. హ్యాపీ ఫీల్ అయ్యారు పెద్దయ్యాక? బాగుంది నా పేరు సోనీ అని చెప్పి ఎవరైనా అడిగితే? మా ఆయన సోనీ, ఏం సోనీ అంటారు. నేను బ్రాండెడ్ అని చెప్తాను. పేరు సాంగ్ కూడా ఉంది కదండి మీ పేరు మీద? చాలా సాంగ్స్ ఉన్నాయి.
సో అవి చిన్న చిన్నవి తీసుకోవాలా? దీనికి సైడ్ డిష్లా ఏం చేసుకోవచ్చు? సైడ్ డిష్ రైతా బాగుంటుంది. రైతా బాగుంటుంది. ఇవి చపాతీలాగా చేసుకోవాలి ఇంకా. చపాతీలా ఉంటుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందామా ఇలాగా? ఇలా రోల్ చేసుకోవాలి. మరి ఎలా మేనేజ్ చేసేవాళ్ళు చిన్నప్పుడు? అంటే మీరు కాలేజ్కి ఇంటర్కి వెళ్ళటం, అదే డిగ్రీలో పాపను చూసుకుంటూ మా ఆయన మా అత్తయ్య చూసుకుంటారు. సో మీ అత్తయ్య గారు, మీ మా అత్తయ్య husband? మామయ్య అందరూ ఇప్పటికైనా చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా, మనం ఈ పరాటా వేసి కాల్చుకుంటాం. ఓకే, ఆయిల్ ఏం అవసరం ఉండదా? వేస్తాను. మీరు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేసుకున్నారు కదా, అప్పటికి వంటలు వచ్చా? పెళ్ళైన తర్వాత రావు. అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఏం నేర్చుకున్నారు ఫస్ట్? పప్పు నేర్చుకున్నా. పప్పు. ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏమైనా ఉందండి? పలానా చోటుకి వెళ్ళాలి, ఎప్పటికైనా చూడాలి అని చెప్పి? ఎక్కడికి వెళ్ళి ఇప్పుడైతే ఏం లేదు, ప్రజెంట్ చూడాలి. ఫ్యూచర్లో చూడాలి. ఏమైనా అంటే టెంపుల్స్ కానీ అలా? అరుణాచలం వెళ్ళాలని ఉంది. అరుణాచలం ఇప్పుడు దాకా ఏమైనా విజిట్ చేశారా? ఎక్కడికైనా? తిరుపతి విజిట్ చేశారు. మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా అంటే, లేదంటే ఇప్పుడు మీ పిల్లలు కానీ వీళ్ళని ఇది చదివించాలి అని, అంటే కొంతమందికి డాక్టర్ చదివించాలని? మా పాప గోల్ అదే. మీ పాప గోల్ డాక్టర్. మీరు అంటే లైక్ మీకు మీ బాబుని కానీ మీ పాపని కానీ ఏం చేయాలని ఉంది? నాకేం లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమే అంతే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చదువుతానంటే చదివిస్తాం. వాళ్ళు ఏం చదువుతారంటే అదే చదివించాలి. బాబుదేంటి? బాబు వాడు ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పాడు కానీ చూద్దాం, ఇంకా 10th అవ్వలేదు కదా, ప్లాన్ చేద్దాంలే అనుకుంటున్నాడు. ఇప్పుడు పరాటాస్ అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసుకున్నామా? ఓకే, స్టవ్ అప్. మన ప్రధాని గారికి ఎంతో ఇష్టమైన మోరింగా పరాటా రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ. దీని కాంబినేషన్గా రైతా తింటూ బాగుంటుంది. మోరింగా పరాటా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మోరింగా పరాటా కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మునగాకు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు. మోరింగా పరాటా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మునగాకు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని తర్వాత చపాతీల్లాగా ఒత్తుకొని పెనం మీద 2 వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మోరింగా పరాటా రెడీ. మోరింగా పరాటా టేస్ట్ చేసేద్దాం.
బాగుంది, బాగుందా? అందుకే ఆయనకి అంత ఇష్టమేమో. బాగుంది, అంటే హెల్దీ కూడా కదా. హెల్దీ మీరు అన్నట్టు రైతాతో కానీ అలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మునగాకు తొందరగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. ట్రై చేయొచ్చు. రెగ్యులర్ గా మనం చపాతీలు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసినట్టుంది. అండ్ మోర్ ఆఫ్ ఈ మునగాకు అది పిల్లలు తినరు కాబట్టి ఇలా కలిపేసి పెట్టాలి, వాళ్ళకి తెలియదు. రెండు చాలా బాగున్నాయండి రెసిపీస్, రెండు చాలా ఫాస్ట్ గా క్విక్ గా అయిపోయేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు ఇంత మంచి డిషెస్ ని పరిచయం చేసినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది వచ్చి పార్టిసిపేట్ చాలా చేసినందుకు? బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. నెక్స్ట్ మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయి ఎక్కువ రెసిపీస్ చేస్తుంది అన్నారు కదా. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సోనీ గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ ని. ఈ రెండు రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.